కేంద్ర బడ్జెట్ 2024-25లో కేటాయింపులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ పూర్తిగా మిత్రపక్షాలకే ప్రాధాన్యం ఇచ్చిందన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ రంగాల నిపుణులు. రాష్ట్రానికి సముచిత స్థానం దక్కలేదన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారంకు బీజేపీ మొండిచేయి చూపించిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పెద్దగా అద్భుతాలు ఏమీ లేవు. గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి కొనసాగింపుగానే ఈ బడ్జెట్ ఉన్నదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వికసిత్ భారత్కి రోడ్ మ్యాప్గా ఈ బడ్జెట్ని చూడాలి అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా 4 అంశాల ప్రాతిపదికగా 4 అంశాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టినని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని, రెండోది నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మూడోది ఎంఎస్ఎంఈకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తూ మిడిల్ క్లాస్కి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ 4 అంశాలను ఆధారంగా చేసుకుని 9 ప్రాధాన్యత అంశాలతోటి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత బడ్జెట్లో మౌలిక వసతులకి 11.11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన విధంగానే ఈ బడ్జెట్లో కూడా కొనసాగింపు చేశారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి కోసం 2.66 లక్షల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కూడా కొనసాగించినటువంటి సందర్భాన్ని చూసాము. అదేవిధంగా వ్యవసాయ రంగంపై కూడా 1.52 లక్షల కోట్ల రూపాయలను ఇందులో కూడా కొనసాగించారు. అయితే బడ్జెట్లో స్థూలంగా మనం చెప్పుకోదగ్గ అంశం ఏదన్నా ఉంది అని అంటే ఖచ్చితంగా అది విద్యా నైపుణ్యాల అభివృద్ధికి దాదాపు 1.48 లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడాన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామంగా చూడాలి. బీజేపీ ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ని కనుక పరిశీలిస్తే బీజేపీ యొక్క రాజకీయ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ పెట్టినట్టుంది తప్ప పేద ప్రజలకు, అదేవిధంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఆశాజనకంగా లేనటువంటి బడ్జెట్. ప్రధానంగా ఈరోజు తన ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే బీహారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా కేటాయింపులు కేటాయించినట్టుగా ఉన్నది. ప్రధానంగా విభజన హామీలైనటువంటి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన హామీల్లో మొత్తం తెలంగాణను విస్మరించి ఉన్నటువంటి ఎక్కువ బడ్జెట్ను ఏపీకే పెట్టిండ్రు. మరి ఇక్కడ ఉంచేది తెలంగాణ ప్రజలు దాదాపు 8 మందిని, ఎప్పుడు లేని రీతిలో 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి రాష్ట్రానికి ఈరోజు మొత్తం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి గుండుసుండగా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది చాలా నిరాశాజనకంగా ఉందనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి చూసుకున్నట్లయితే 10% నిధులైనా కేటాయించాలి. కానీ కేటాయించిన దాంట్లో చూసుకుంటే మాత్రమే నిధులు కేటాయించడం అనేది జరిగింది. అట్లాగే ఉద్యోగ వర్గాలకు వచ్చేసరికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ సిస్టంలో కూడా పాత విధానంలో ఎలాంటి మార్పు లేకపోవటం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. అట్లాగే అనేక రంగాలకు కూడా రాయితీలకు వచ్చేసరికి కార్పొరేట్ ట్యాక్సులు మాత్రం తగ్గించారు, కానీ సామాన్యమైన ఉపయోగించే వస్తువులపైన ట్యాక్స్ అనేది తగ్గించలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది నిరాశాజనకంగా ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది కొంత నిరాశాజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి కొంత ఎక్కువ మొత్తంలో నిధులు అటు కేటాయించినట్లుగా తెలుస్తూ ఉన్నది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి మరి మొండి చేయి చూపించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మనకు రావాల్సినటువంటి నిధులు కేటాయించలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే బడ్జెట్ కనుక మనం పరిశీలిస్తే బీహార్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని మనమేం తప్పుపట్టడం లేదు. వాళ్ళు కేటాయించడాన్ని మనం తప్పుపట్టడం, కానీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మరి రాబట్టడంలో ఇక్కడి నుండి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులు తీసుకురాకపోవడంలో వీళ్ళు విఫలం చెందినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి విభజన చట్టంలో గతంలో ఉన్నది. ఆదిలాబాద్ లాంటి జిల్లాలు, అనేకమైనటువంటి జిల్లాలు వెనుకబడ్డటువంటి జిల్లాలుగా ఉన్నాయి.
వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పి విభజన చట్టంలో పెట్టడం జరిగింది. నిధులు రాలేదు.